సీఎం రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్లో దిట్ట అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. 99 రోజుల ప్రజాపాలన పేరుతో కొత్త స్కామ్కు తెరలేపారని విమర్శించారు. పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. వెలుగుమట్ల గ్రామంలో 2000 కుటుంబాలను ఆగం చేశారన్నారు. ప్రజలు దోపిడీకి గురవుతుంటే ప్రజాపాలన ఎలా అవుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు. 99 రోజుల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక 99 రోజుల ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక 99 రోజుల కార్యక్రమాన్ని కలెక్టర్లకు చెప్పి మీరంతా కూడా చేయండి అని చెప్పి మరొక అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమానికి తెరలేపింది. మరి రేవంత్ రెడ్డి గారు అంటేనే రామ్జీ నగర్ గ్యాంగుల్లో ఎట్లయితే దృష్టి మరల్చి బంగారం ఎత్తుకపోతారో అదేవిధంగా 6 గ్యారంటీల అమలు చేయడం చేతకాక ప్రతిసారి కూడా ప్రజలు ఈ 6 గ్యారంటీల మీద అడిగినప్పుడు, మరి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి 6 గ్యారంటీల మీద వీరోచిత పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్న ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక 99 రోజుల ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక 99 రోజుల కార్యక్రమాన్ని